వినబడతాయి. నీ వారిని పట్టి పీడించే దయ్యములు వెళ్ళిపోవున్నట్లు వ్యసనాల రూపంలో, బలహీనతల రూపంలో, రోగాల రూపంలో, సమస్యల రూపంలో, అప్పుల రూపంలో, ఆర్థిక ఇబ్బందుల రూపంలో ఏ రకాలుగా నిన్ను వేధిస్తావని అవన్నీ వెళ్ళగొట్టబడినట్లు, మానసికంగా, శారీరకంగా నిన్ను కృంగదీసి దిగజార్చి చచ్చిపోతే బాగుండనంత విరక్తిలోకి నిన్ను నెడుతున్నటువంటి అద్దయ్యాలు, కష్టపడి చదివిన ప్రయోజనం లేకుండా, చదివే బిడ్డకి ఎదుగుదల లేకుండా, ఆరోగ్యాలు బాగా లేకుండా, మనసుని కకావికలు చేసి కొట్లాట్లు పెట్టి, గొడవలు పెట్టి, అసమాధానాలు పెట్టి, ఒకరి మీద ఒకరికి ఆహాన్ని రెచ్చగొట్టి, తరచుగా ఆత్మహత్య ప్రయత్నాలకు రేపి మనల్ని పాడు చేయి చూడటానికి నిరంతరం దురాత్మలు కొన్ని మనల్ని, మన కుటుంబాన్ని టార్గెట్ చేస్తాయి. వాటిని ఎదిరించి మనం పోరాడాలి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నాను, అందులో భాగంగానే సంఘాలకు